ప్రపంచ భౌగోళిక రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసే ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పెను సంచలనం సృష్టిస్తోంది. దశాబ్దాల నిరీక్షణకు, ఎన్నో దౌత్యపరమైన చర్చలకు తెరదించుతూ భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆధునిక భారత ఆర్థిక చరిత్రలోనే అతిపెద్ద ముందడుగుగా నిలుస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా యూరప్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు భారీగా మార్గం సుగమం కానుంది. అయితే ఈ డీల్ ఖరారైన వెంటనే అగ్రరాజ్యం అమెరికా నుంచి ఊహించని రీతిలో అత్యంత కఠినమైన విమర్శలు రావడం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా పరిగణిస్తూ యూరప్ దేశాలు తమపై తామే ఆర్థికంగా యుద్ధం ప్రకటించుకున్నట్లుగా ఈ ఒప్పందం ఉందని వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. అసలు అమెరికా ఇంతలా మండిపడడానికి ప్రధాన కారణం రష్యా నుంచి వస్తున్న ముడి చమురు. యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాలని అమెరికా ప్రపంచ దేశాలను ఒత్తిడి చేస్తోంది. కానీ భారతదేశం తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుండి ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తూ దాన్ని మన దేశంలోని రిఫైనరీలో శుద్ధి చేసి తిరిగి యూరప్ కు విక్రయిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా యూరప్ దేశాలు పరోక్షంగా రష్యా ఇంధనాన్ని పొందుతున్నాయని, తద్వారా యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి అవసరమైన నిధులు సమకూరుతున్నాయని వాషింగ్టన్ ఆరోపిస్తోంది. అమెరికా దృష్టిలో ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు, అంతర్జాతీయ ఆంక్షల వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం. అగ్రరాజ్యం ఒకవైపు రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తుంటే, యూరోపియన్ యూనియన్ మాత్రం భారత్తో చేతులు కలిపి తమ వ్యూహానికి గండి కొడుతుందన్నది అమెరికా ప్రధాన ఆవేదన. ఈ పరిణామం అటు అమెరికాకు, ఇటు యూరోపియన్ యూనియన్ మిత్ర దేశాలకు మధ్య ఉన్న దౌత్య సంబంధాలలో కొత్త చీలికను తెచ్చేలా కనిపిస్తోంది. భారత్ EU ఒప్పందం యొక్క ప్రభావం కేవలం ఆర్థిక లాభాలకే పరిమితం కాలేదు. ఇది మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు టర్కీలకు ఒక కోలుకోలేని దెబ్బ అని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా ఈ ఒప్పందం వల్ల ఆయా దేశాల ఎగుమతులు భారీగా కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఇన్నాళ్ళు యూరప్ మార్కెట్లలో టెక్స్టైల్స్, గార్మెంట్స్, ఇతర తయారీ రంగాల్లో భారత్తో పోటీ పడుతున్న ఈ దేశాలకు ఇప్పుడు గడ్డుకాలం మొదలైనట్లే. EUతో ఒప్పందం కారణంగా భారతీయ వస్తువులపై సుంకాలు భారీగా తగ్గడం లేదా పూర్తిగా తొలగిపోవడం జరుగుతోంది. దీనివల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉత్పత్తులు యూరప్ మార్కెట్లలో ఖరీదైనవిగా మారి తమ ప్రాధాన్యతను కోల్పోతూ ఉంటాయి. అందుకే ఈ ఆర్థిక సమీకరణాల వెనుక ఉన్న అసలు రాజకీయ అసహనం అమెరికా వైఖరిలో స్పష్టంగా బయటపడింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఇప్పటికే భారత్పై అమెరికా 25% అదనపు టారిఫ్ విధించిన విషయాన్ని స్కాట్ బెసెంట్ ఈ సందర్భంగా గుర్తు చేయడం గమనార్హం. అమెరికాను కాదని యూరప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పుడు టైంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వాస్తవానికి భారత్తో అమెరికా స్వయంగా ఇంతకంటే మెరుగైన డీల్ కుదుర్చుకోవాలని, తద్వారా భారతదేశాన్ని తన ఆర్థిక వలయంలోకి తెచ్చుకోవాలని భావించింది. కానీ యూరప్ చాకచక్యంగా వ్యవహరించి ఈ చారిత్రాత్మక అవకాశాన్ని దక్కించుకోవడం అమెరికాకు మింగుడు పడడం లేదు. అంతర్జాతీయ చమురు వాణిజ్యంలోని లొసుగులను వాడుకుంటూ యూరప్ ఆర్థికంగా లబ్ధి పొందుతోందని మండిపడుతున్న అమెరికా ఇది యుక్రెయిన్ త్యాగాలను అవమానించడమేనని వాదిస్తోంది. EU దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యన్ ఆయిల్ ను భారత్ ద్వారా వైట్ వాష్ చేసి పొందడాన్ని అమెరికా ఒక నైతిక సంక్షోభంగా చిత్రీకరిస్తోంది. వాణిజ్య యుద్ధం ఒకవైపు ప్రపంచ మార్కెట్లను వణికిస్తుంటే, మరొక వైపు యూరప్ భద్రతపై నాటో చీఫ్ మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలు మంటల్లో ఆజ్యం పోసినట్లుగా మారాయి. అమెరికా మిలిటరీ ఆర్థిక సాయం లేకుండా యూరప్ తనను తాను రక్షించుకోలేదని ఆయన అత్యంత తీవ్రమైన హెచ్చరిక చేశారు. అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా యూరప్ సొంతంగా ఆర్థిక మార్గాలను వెతుక్కుంటే అది ఆ దేశాల భద్రతకే ముప్పని ఆయన సూచించారు. ప్రస్తుతం రక్షణ కోసం పెడుతున్న బడ్జెట్ ను యూరప్ దేశాలు తక్షణమే రెట్టింపు చేయాల్సి ఉంటుందని, అమెరికా ఇచ్చే ఆ రక్షణ గొడుగు లేకపోతే రష్యా దూకుడు ముందు యూరప్ బలహీనపడడం ఖాయమని మార్క్ రుట్టే అభిప్రాయపడ్డారు. బెల్జియంలోని బ్రసెల్స్ లో జరిగినటువంటి యూరోపియన్ యూనియన్ చట్టసభ సభ్యుల సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక పక్క వాణిజ్య ఒప్పందాలతో భారత్ వంటి ఎదుగుతున్న శక్తులతో యూరప్ బంధాన్ని బలపరుచుకుంటే, మరొక పక్క అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి మాత్రం యూరప్ ను తన నియంత్రణలోనికి ఉంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అమెరికా ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు, నాటో చీఫ్ హెచ్చరికలు రెండింటిని గమనిస్తే యూరప్ ఇప్పుడు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది.
అటు తన దేశాల ఆర్థిక అభివృద్ధి కోసం భారత్ మార్కెట్ వైపు, ఇటు రష్యా నుంచి రక్షణ కోసం అమెరికా సైనిక శక్తి వైపు చూడాల్సిన అనివార్య పరిస్థితి యూరప్ది. రష్యా ఇంధనాన్ని భారత్ ద్వారా శుద్ధి చేసి కొనుగోలు చేయడం వల్ల అమెరికా ఆగ్రహానికి గురవుతున్న యూరప్ ఇప్పుడు తన సొంత విదేశీ విధానాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ అమెరికా మద్దతు లేని యూరప్ రష్యా సైనిక సామర్థ్యాన్ని తట్టుకోగలదా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతి పెద్ద ప్రశ్న. మొత్తానికి భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాలను ఒక కీలక మలుపు తిప్పింది. భారతదేశం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అటు రష్యాతో చమురు వ్యాపారం చేస్తూ ఇటు యూరప్ తో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో సఫలమైంది. ఇది భారత దౌత్య మరియు ఆర్థిక రంగాల్లో సాధించిన అసాధారణ విజయం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే అమెరికా రూపంలో ఎదురవుతున్న ఈ సవాళ్లను భారత్ భవిష్యత్తులో ఎలా ఎదుర్కోబోతుంది అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మన ఉత్పత్తులపై అదనపు టారిఫ్లు విధించిన అమెరికా EU డీల్ నేపథ్యంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశం కూడా లేకపోలేదు. కానీ యూరప్ మార్కెట్లు భారతీయ వస్తువులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల మన దేశంలోని ఎగుమతిదారులకు, తయారీ రంగానికి భారీ ఊరట లభించనుంది. IT, ఫార్మా, ఆటోమొబైల్స్ మరియు వ్యవసాయ రంగాల్లో లక్షలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు తమ ఆర్థిక ఉనికిని కాపాడుకోవడానికి ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయో వేచి చూడాలి. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ యూరప్ భారత్ తో కలిసి తన ఆర్థిక ప్రయాణాన్ని కొనసాగిస్తుందే, లేక నాటో, వైట్ హౌస్ ఒత్తిళ్లకు తలొగ్గి తన నిర్ణయాల్లో మార్పులు చేసుకుంటుందా అన్నది కాలమే నిర్ణయించాలి. అగ్రరాజ్యం తన ప్రపంచ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ఈ ప్రయత్నాలు భారత్ వంటి ఎదుగుతున్న ఆర్థిక శక్తుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారుతున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ప్రధాని మోదీ ఆశించినట్లుగా ఇది భారత ఆర్థిక వ్యవస్థలో ఒక నూతన శకానికి నాంది. వైట్ హౌస్ నుంచి వస్తున్న విమర్శలను పక్కన పెడితే భారతీయ మేధస్సుకు, ఇక్కడి వస్తువులకు యూరప్ వీధులు రాయల్ వెల్కమ్ చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.